కోటప్పకొండలో మొన్న తిరునాళ్ళు జరిగింది. స్వామివారికి సంబంధించి శివరాత్రి తిరునాళ్ళు జరిగిన సందర్భంలో అక్కడ మద్యాన్ని ఓపెన్గా పెట్టి అమ్మినటువంటిది ఉంది. దానికి ఎవరు అనుమతి ఇచ్చారు అక్కడ అన్నటువంటిది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేశారు, హిందుత్వవాదులు రైజ్ చేశారు. ఒక పండగ చోటన మద్యం పెట్టించి అమ్మడం ఏంటి అన్నటువంటి అంశాన్ని. అదే సందర్భంలో తిరణాలప్పుడు తాగడం అలవాటేలే జనాలు, వాళ్ళు తాగుతుంటే మీకేం రోగం లాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక యుద్ధం. అది పక్కన పెడితే ఇప్పుడు పోలీసుల ఉన్నతాధికారులు అయితే సీరియస్గా స్పందించారు. కోటప్పకొండలో మద్యం అమ్మినటువంటి హోంగార్డు కోటిని సస్పెండ్ చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేసి విక్రయించడంలో మరో కానిస్టేబుల్ ప్రమేయం కూడా ఉందన్నటువంటి కోణంలో విచారిస్తున్నారు. కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేపట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి దాని మీద ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. పోలీస్ శాఖ అయితే దాన్ని అంగీకరించలేదు, బట్ లోకల్గా సహకరించారన్నదే ఇప్పుడు తేలింది.